హ్మ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా గొల్లపల్లి రఘునాథ స్వామి దేవాలయ భక్తులకు మరి విజ్ఞప్తి. ఈ మధ్య ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఈవో గారు సతీష్ కుమార్ గారు లేటెస్ట్‌గా ఇంతకుముందు 3 బ్యాంకుల్లో ఉండేయి. మరి ఇప్పుడు ఈ గొల్లపల్లి ఇండియన్ బ్యాంకులో ఉండటం ధర్మం. ఎందుకంటే ఆలయం గ్రామంలో ఉంది కాబట్టి. ఇది గాకుండా గతంలో రాజకీయ పలుకుబడితో మరి ఎక్కడ చెప్తే అక్కడ అకౌంట్స్ ఓపెన్ చేసేవాళ్ళు ఈ డబ్బుని దాయటం కోసం. అయితే దాంట్లో 3 బ్యాంకులు గతంలో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్‌గా 4 బ్యాంకులు అంటే ఆహ్, కరోరా వైశ్య బ్యాంక్ ఒకటి, మరి అలాగే హెచ్‌డిఎఫ్‌సి, యాక్సిస్, మరి హెచ్‌డిఎల్ అనేది ఒక బ్యాంకు. మరి అట్టాగే ఈ నాలుగిట్లో అవసరం ఏంటో మాకు అర్థం కావడం లేదు. దీన్ని మీద మాకు పలు అనుమానాలున్నాయి. ఇన్ని బ్యాంకుల్లో అకౌంట్లు ఎందుకు ఓపెన్ చేస్తున్నట్టు? వాటి దగ్గరికి ప్రెజెంటు దేవాలయంలో పనిచేస్తున్న మరి రామకృష్ణ అనే అతని ద్వారానే ఈ బ్యాంకుల ట్రాన్సాక్షన్ అని మరి చేస్తున్నామంటే, అతను గతంలో వైసీపీ ప్రభుత్వంలో నియమించబడ్డ వైసీపీ కార్యకర్త. అయినప్పటికీ మన ప్రభుత్వంలో పేదవాడు పనిచేస్తున్నాడు కాబట్టి ఏ పార్టీకి చెందితే మనకేంటిలే అని చెప్పేసి మరి వారి జోలికి వెళ్ళరు. రెండోది ఈ పారదర్శక పాలన చంద్రబాబు గారిది. దీంట్లో ఎవరైనా మరి అలా కొనసాగవచ్చు. వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఉన్నా ఏమి చేయరు. అతను ఒక రాయికి కాపలాలాగా రాశారు. ఏది 3000 యాంపాడు 3356 ఎకరాలకి. అతను అక్కడ రాళ్ళకు ఎత్తుకుపోకోకుండా మరి ఆ గుట్టల క్వారీల కోసం కాపలా పెట్టారు. అది పోయింది. ఈ ఈ ఉద్యోగం చేపిస్తున్నారు. దానికి మరి ఆది నుంచి తాతల నుంచి ఉన్న బొడ్డు సుబ్బారావు కూడా మరి స్వామివారికి సహాయపడే చట్టబద్ధంగా న్యాయంగా పనిచేయాల్సింది పోయి ఇతనితో కలిసి మరి సతీష్ కుమార్‌కి ఎక్కడెక్కడ పేర్లు మార్చాల్సిన అవసరం ఉన్నాయి. ఎంతెంత డిమాండ్ చేద్దామనే పద్ధతిలోకి వెళ్ళిపోయారు మీరు. కాబట్టి మరి ఇయన్నీ కూడా కాకుండా లేటెస్ట్‌గా అమీర్ రెడ్డి అనే ఆయన పేరున రూ. 96,000 ఈ మధ్య డ్రా చేయటం జరిగింది. మరి ఏ బ్రాంచ్‌లో నుంచి చేశారనేది ముందు తెలియజేస్తాం. మరి ఆయన పేర జీతం. ఆయన ఎక్కడ ఎంప్లాయ్ అంటే రామానుజకూటం 1 టౌన్ విజయవాడలో ఆయన. మరి వారి పేరున ఎందుకు చేయవలసి వచ్చింది? ఆయన ఇక్కడ పని చేయకుండా ఆయనకి పే చేయటం ఏంటి? ఒకవేళ అక్కడుండే ఇక్కడ ఏమైనా పని చేస్తున్నాడా? మరి అలా కూడా ఏర్పాటు ఉందా? నీ డిస్కషన్స్ పవర్‌లో సతీష్ కుమార్ గారిని అడుగుతున్నాను. ఇయన్నీ కూడా చాలా అనుమానాలకి దారితీస్తున్నాయి. ఆ మధ్య కార్యకర్తలు రోడ్డుకెక్కే ప్రమాదం ఉంది భాగస్వామ్య పక్షాల్లో. ఎందుకంటే జనసేన కార్యకర్తల్ని గతంలో మరి ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే పోస్టులు పెట్టి పోలీస్ స్టేషన్‌కి పిలిపించి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. మరి వాళ్ళకి చెందిన వాళ్ళే ఎక్కువ మంది ఆ దేవస్థానంలో దాదాపు 10 మంది సిబ్బంది అవసరమే లేదు. ఇంకా ఎంతో మందిని నియమిస్తానికి చూస్తున్నావు నువ్వు. అక్కడే ఉండి. ఇప్పుడు నువ్వు వెంకటేశ్వర ఆర్ఆర్‌పేట వెంకటేశ్వర స్వామి గుడిలో మరి ఉద్యోగం ఒక ఇద్దరితో చేపిస్తా, జీతాలు ఇక్కడి నుంచి డ్రా చేపిస్తున్నట్టుంది. ఆ మధ్య ఒక కుర్రోడు ఆత్మహత్య చేసి చనిపోయాడు. ఇక్కడ విధి నిర్వహణలో ఉండంగానే మరి అతనికి కూడా ఇక్కడే ఉన్నాయి. దానికి కూడా ఏం కారణమో మొత్తానికి ఏమీ తెలియకుండా ఉంది. దీని వెనకమాల మాకు తెలిసి ఎవరో గొల్లపల్లిలో మరి పాలక వర్గానికి చెందిన గతంలో అంటే బరిదెగిచ్చేసి ఉండేవాళ్ళు. లెక్కే చేసేవాళ్ళు కాదు. నీకు సపోర్ట్‌గా ఉండేవాళ్ళు. ఇప్పుడైతే మరి అలా బరిదెగిచ్చైతే లేదు గానీ, ఆంతరంగికంగా ఎవరో ఇద్దరో ముగ్గురో నిన్ను వాళ్ళతో మిలాఖత్ అయ్యి, నీతో మిలాఖత్ అయ్యి వాళ్ళు దీనికి పాల్పడుతున్నారని మాకు డౌట్‌గా ఉంది. అమెరికా నుంచి కూడా ఆదేశాలు వస్తున్నాయి నాకని చెప్పారా అంటున్నావు. ఎవరి దగ్గర పడితే ఆళ్ళ దగ్గర.
మరి ఈ ఊరు ఆయన గతంలో మరి చైర్మన్‌గా చేశారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరి ఆయన అమెరికాలో ఉన్నమాట రైటు. ఆయన మనవరాలు చూసుకుంటాక ఆయనెళ్లారు. మరి ఆయన ఆదేశిస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు అంటున్నాం. మరి ఎక్స్ సర్పంచ్ అప్పారావు గారు చెప్తున్నారు. ఆయన దగ్గరికెళ్లి మాట్లాడుకోండి అంటున్నావు ఏదన్నా తగువొస్తే. మరి ఇదంతా చూస్తుంటే ఈ ఎనకమాలున్న ఈ ఇద్దరు ముగ్గురు ఎవరో నిన్ను బలవంతంగా బలవంతం ఏముందిలే మీ మొత్తం కుమ్మక్కయిపోయి చేస్తున్నారు అని చెప్పి కూడా మాకు అనుమానాలుగున్నాయి. ఈ విషయాలన్నీ కూడా మరి ముందు ముందు మేము సేకరించి స్థానిక మంత్రి గారి ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. నువ్వు కనీసం 30,00,000 ఖర్చు పెట్టి ఒక్కరోజు అన్నదానానికి నీకు లేదు. దాదాపు మరి ₹1,00,00,000 నెలకి జీతభత్యాల రూపంలో డ్రా చేయడానికి చూస్తున్నాం. ఇది ఆచార వ్యవహారాలు. సుప్రీంకోర్టులో నువ్వు ఆలయం తరపున ఒప్పుకొచ్చి మాకు చట్టబద్ధత వద్దు అంటే పట్టా అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఆచార వ్యవహారతులకు ఇవ్వండి బాబు అంటే ఇప్పుడేమో సాంతం ఊరు మొత్తమే మాకిచ్చారని చెప్పి ఇప్పుడు అంటున్నాం. సరే సంతోషం. ఏదేమైనా అది ముందు ముందు అదే నిజాలు బయటకు వస్తాయి. న్యాయం ఏదుంటే అదే తేలుతది గానీ, నువ్వు వ్యవహారాలు, ఆచారాలు ఏది అమీర్ రెడ్డి గారికి జీతం ఇవ్వటం, ఆర్ఆర్‌పేటలో వెంకటేశ్వర స్వామి గుళ్ళో పని చేపించకుండా, లేదా కారు డ్రైవర్‌గా చేపించకుండా, అసలు వీళ్ళకి ఇంత పని ఏముంది ఇక్కడ? నీకు కావాల్సింది కలెక్షన్. కలెక్షన్ అయినప్పుడు ఇప్పుడు సింహాద్రి రామకృష్ణ ఉన్నాడు. మరి అతను బస్సు తెరువు కోసం నువ్వేది చెప్తే అది చెయ్యాలి. ఏ పార్టీ వాళ్ళైతే మాకెందుకు? మరి అలాగే ఇది కూడా బొడ్డు నరసింహరావు ఉన్నాడు. ఆయన మామూలుగా అయితే మరి స్వామి భక్తుల్లాగా తాతల నుంచి వచ్చింది కాబట్టి చేస్తున్నాడు అనుకున్నాం. ఆయన కూడా ఎవరిది పొలం ఎవరు అమ్ముకోవచ్చు, ఎవరు కొనుక్కోకూడదు, ఎవరెవరి దగ్గర ఏం చేయాలనేటువంటి సలహాలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. ఇదంతా కూడా స్వామివారికి వ్యతిరేకంగా జరుగుతున్నాయని భక్తులు గమనించి ముందు ముందు మీరు కూడా ఆలోచించి ఎవరో ఒకళ్ళే మాట్లాడటం కాదు, ఇందుట్లో నిజం మేము రుజువు చేస్తాం. అందరూ కలిపి మరి మన మంత్రి గారు శారద గారి దగ్గరికి ఆధారాలతో వెళ్ళి పెడితే ఇతని మీద కాకుండా ఇంకా ఉన్న వాళ్ళ మీద కూడా అవినీతికి పాల్పడిన వాళ్ళ మీద కూడా తగిన చర్యలు తీసుకుంటారు. నా ఒక్కడి వల్ల అయితే వాళ్ళు మరీ కార్యాలయానికి వెళ్తే లేదంటే మన కుర్రాళ్ళు ఎవరన్నా గట్టిగా మాట్లాడేవాళ్ళు వెళ్తే కేసు పెట్టండి అంటున్నాడు. మరి ఈ కేసులేంటో ఈ లోకం ఏంటో సరే కానీ చూద్దాం. ఈసారికి మరి కళ్యాణం జరిగే లోపల నీ యొక్క విధానాలు మార్చుకుంటావో లేదా నీ వెనకమాల ఉన్నోళ్ళ సపోర్ట్తో నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తావో ప్రవర్తించు. ఇదే సెలవు.